హైదరాబాద్ శిల్పారామంలో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఉట్టిపడేలో కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం గంగిరెద్దుల విన్యాసాలు. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో మొత్తం ఎక్కడ చూసినా అంటే ఈ సంస్కృతి సంప్రదాయాలు గ్రామీణ వాతావరణం ఉట్టిపట్టేలు ఎక్కడ కూడా వాతావరణం కనిపించదు. కానీ శిల్పారామంలో మాత్రం ఆ మేరకు ఏర్పాటు కూడా చేశారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని గ్రామీణ సొంత ఊళ్ళకు వెళ్ళలేని వాళ్ళకు ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ శిల్పారామంలో ఏర్పాటు కూడా చేశారు. ప్రస్తుతం గంగిరెద్దుల విన్యాసాలతో పాటు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేపే విధంగా కూడా పలు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఈ కార్యక్రమాలు చూడడానికి వచ్చిన నగరవాసులు ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా సందర్శిస్తున్నారు. అక్కడ ప్రాచీన కళలను తెలియజేపే విధంగా కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని చూడడంతో పాటు ఇక్కడ కంచి జరిపట్టు చీరతో పాటు కాటన్కి సంబంధించిన చీరలు, అంతేకాకుండా చుడిదార్, పంజాబీలు ఇవన్నీ కూడా ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేశారు. వాటిని అన్నింటిని కూడా చూస్తున్న ప్రజలు అవసరమంటే వాళ్ళు కొంతమంది వాటిని నచ్చిన వాటిని కూడా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలతో పాటు ఇక్కడ చుట్టూ వాతావరణం అంతా కూడా చెట్లతో పాటు ఆ గుడిసెలు గ్రామీణంలో వాతావరణం ఏ విధంగా ఉంటుందో అక్కడ ఆ గ్రామీణ వాతావరణం చేసే విధంగా కూడా ఇక్కడ అంతా వాతావరణం చుట్టుపక్కల గుడిసెలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ పెంకుటిల్లు ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నగరవాసులు నిత్యం తమ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ సెలవులు వచ్చినప్పుడు కూడా కొంతమంది వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళలేకపోయారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పండగ వాతావరణం అంతా కూడా ఆస్వాదిస్తున్నారు. చిన్నపిల్లలంతా కూడా ఇంకా ఎంతో ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే గంగిరెద్దులు విన్యాసాలు కూడా చూస్తూ వాళ్ళంతా కూడా అబ్బురపడుతున్న చిన్నపిల్లలంతా కూడా చాలా ఉత్సాహంతో కూడా వాటిని అంతా గమనిస్తున్నారు. ఇక్కడ సాయంత్రం వేళల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం ఈ శిల్పారామంలో ఎక్కడైతే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మరి కాసేపట్లో ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన కూడా ప్రస్తుతం అయితే పనులు కొనసాగుతున్నాయి. మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నగర వాసులని ఆకట్టుకునే విధంగా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఓ టు యు రాకేష్.